హై వ్యూవర్స్, ముందుగా వ్యభిచారం నిర్వహించే ఆడవారు అందరూ కూడా వాళ్ళ కడుపు నింపుకోవడానికేం కాదు, కొంతమంది విలాసాల కోసం, ఓకే, మరి కొంతమంది కోరికల కోసం. ఇది ఒక పాయింట్. నెంబర్ 2, వ్యభిచారం చేసే ఆడవారి దగ్గరికి వెళ్ళే మగవాడు కూడా వ్యభిచారం అన్నట్టే లెక్క. ఓకేనా? ఇక ఇప్పుడు అసలు పాయింట్లోకి వద్దాం. 3 రోజుల క్రితం హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీస్ పక్కన యూసఫ్గూడ దగ్గర ఎల్ఎన్ నగర్, లక్ష్మీ నరసింహనగర్ అని ఉంది. అక్కడ ఓ ఇంట్లో రియల్టర్, బీజేపీ నాయకుడు సింగోటం రాము, రాము అని గుర్తుంచుకోండి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ దగ్గర. ఇతను బీజేపీ నుంచి ఎంపీ టికెట్ కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నాడట. మర్మాంగాలు కోసి దారుణాతి దారుణంగా అతను చంపేసి ఉన్నారు ఆ లక్ష్మీ నరసింహనగర్లో ఓ ఇంట్లో. పోలీసులు వెళ్ళారు. ఇక విచారణ స్టార్ట్ చేసిన తర్వాత వారికి తెలిసింది ఏంటి, లేటెస్ట్గా బయటపడే నిజాలు ఏంటి అని చెప్పి చెక్ చేస్తే సీరియస్లీ పోలీసుల యొక్క నాకు అనబుద్ధి కావట్లేదు, బట్ అనక తప్పటం, పోలీసుల యొక్క చేతగాని తనం, ఏముందులు ఆడవాళ్ళే వదిలేద్దాంలే అన్నటువంటి విధానం, వాళ్ళు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటూ ఉంటారే, మరి ఇక్కడ ఏమైంది? వాళ్ళ తోటి పోలీసే ఆమె వల్ల బాధలు పడుతూ ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే అది కూడా ఈమె వల్ల ఇంప్లిమెంట్ కాకపోతుంటే పోలీసు చూసి చూడటకు వదిలేశారు. అది కూడా ఏంటి, ఆమె వ్యభిచారం నిర్వహిస్తుందని తెలుసు కూడా. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రావులపాలెం చెందినటువంటి హిమాంబి హసీన్ అలియాస్ హసీనా, ఓకేనా? సో హసీనాని గుర్తుంచుకుందాం. ఈ హసీనాకి నసీం అని చెప్పేసి ఒక కూతురు. ఈ హిమాంబి అలియాస్ హసీనా భర్తను వదిలిపెట్టి విడాకులో మరి ఏదో మొత్తాన్ని హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఒక కానిస్టేబుల్తో పరిచయం. ఇంకేముంది, ఆడదాన్ని కొంగు వెళ్ళింది కదా, సో మనోడిని పూర్తిగా నాకించేశారు. ఎంతవరకు అంటే అతని ఇంటిని ఈమె పేర రాపించుకుని అతను బయటకు నెట్టే వరకు. అతను ఏకంగా కోర్టు దాకా వెళ్ళి పోరాటం చేసినా చివరికి ఏమైంది, పోలీసులు కూడా కోర్టు ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయినా మనకు తెలుస్తాం. ఈమె 2017లో వ్యభిచారం చేస్తూ దొరికింది. అదే 2017లో ఒక అతన్ని బ్లాక్మెయిల్ చేసి 3 లక్షల డబ్బులు వసూలు చేసింది. 2018లో మరలా వ్యభిచారం చేస్తూ దొరికింది. 2019లో వీళ్ళ కూతురిని రాజు అనే కుర్రాడు కిడ్నాప్ చేశాడు అన్నట్టుగా హడావుట్ చేసి అదొక కేసు. 2020లో మరొకసారి వ్యభిచారం కేసులో దొరికింది. అంటే ఇప్పటికి ఎన్ని కేసులు? 5 కేసులు. హైదరాబాద్లోని కేసులు అన్నీ కూడా 5 కేసులు ఉన్నాయి. అండ్ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ ఉంది. అయినా సరే పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారు? 5 కేసులు ఉన్నప్పుడు మరి ఆమెకి శిక్ష పడే విధంగా కేసులు వాదించి కోర్టులో నగ్గాలి కదా, వాళ్ళు చేయలే. అండ్ ఈలోపు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఒక అతనే ఆమె వల్ల మోసపోతే అతను న్యాయం చేయలేకపోయారు. అదేమంటే తిరిగి ఈమె రివర్స్లో నానా అడావుడి చేస్తా ఉంటే పోలీసులు ఎందుకు చెప్పేసి ఆమె చూస్తున్నట్టుగా ఉండేవాళ్ళు. ఇక దాంతో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వ్యభిచారం ఈమె చేస్తుందే కాక ఆమె కూతుర్ని కూడా రంగంలోకి దించింది. ఈ మూమెంట్లకి ఇద్దరు కలిసి ఓ రేంజ్లో చెలరేగిపోతున్నారు, వాళ్ళని వెళ్ళి పట్టుకోవచ్చు. ఇటువంటి మూమెంట్లో ఈ హైదరాబాద్లో రియల్టర్గా ఉన్నటువంటి వ్యక్తి రాము, ఇతను జూబా అంటే ఒక రకమైన జోదం అన్నట్టు, అది అంటే ద సెన్స్ గ్యాంబ్లింగ్, పేకాటకి సంబంధించి అది ఆడుతూ కోట్లు సంపాదించున్నాడు, మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్న మూమెంట్లో బయట చారిటీ యాక్టివిటీస్ కొన్ని చేస్తూ ఉంటాడు, ఎందుకంటే పొలిటీషియన్ కాబట్టి ఎదగాలి కాబట్టి. లేదు పొలిటికల్ కాదు మామూలుగానే చేస్తున్నాడు అనుకుందాం, ఓకే గుడ్, మంచిది. ఇతను ఈ హిమాంబి దగ్గరికి వస్తూ ఉన్నాడు, అలా ఆమె పొందు ఆమె సుఖం కోరుకుంటూ ఉన్నాడు, నడుస్తాం. సారీ, అతని కన్ను ఆమె యొక్క బిడ్డ నసీమ మీద పడింది. నసీమ కాదు కూడదని అంటూ ఉంది.
ఎందుకు? ఈ నసీమాకి ఈ రాము యొక్క ఫ్రెండ్ వినోద్తో అఫైర్ ఉండటం అండ్ అతనంటే ఇష్టం, లైక్ ఇవన్నీ నడుస్తుంది. బట్ ఈ వినోద్ ఈ రాము టచ్లో లేరు ఇప్పుడు. ఎందుకు? రాము, వినోద్, మణికంఠ అనే ముగ్గురు ఈ జువ్వా ఆట కానీ రిమైనింగ్ యాక్టివిటీస్ చేస్తున్న మూమెంట్లో రాము ఏమో 100 కోట్లు దాదాపు సంపాదించాడు, వీళ్ళిద్దరం 20 కోట్లు దాదాపే. అలా అనుకోకుండా ఒకరోజు గొడవ అయితే మణికంఠని ఈ రాము చంపేదాకా వెళ్ళాడు, కొట్టాడు, కారుతో తొక్కిటో సమేత నాన్న పెద్ద ఇదే అయిందట. లక్కీలు అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీస్ నెంబర్ ఆఫ్ జరుగున్నాయట. ఇక అప్పటి నుంచి రాముని చంపాలనేది వాళ్ళ టార్గెట్. ఈ రాము కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూతో జనాలు ఉంటారట, కనీసం 10 మంది అని ఉంటారట. ఈ రాము ఈ హిమాంబి దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఈ వినోద్ని మణికంఠ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు అలా ఈ వినోద్కి ఈ నసీమాకి పరిచయం అండ్ క్లోజ్ దిస్ లైక్ ఇవన్నీ. ఇప్పుడు రాము, వినోద్, మణికంఠ ముగ్గురు టచ్లో లేరు. బట్ వినోద్, మణికంఠ టచ్లోనే ఉన్నారు. ఈ నసీమ ఏం చేసింది? మా అమ్మతోనే కాకుండా నాతో కూడా కోరుకుంటూ ఉన్నాడు పడక సుఖం, నా వల్ల కాదని చెప్పేసి వినోద్ వచ్చేసి మణికంఠగా చెప్పాడు. ఈ మణికంఠ ఏంటి? రాముని చంపాలన్నది కదా వాళ్ళ ప్లాను. సో ఛాన్స్ దొరికింది. హిమాంబి దగ్గర ఈ రాము ఇచ్చిన డబ్బులు చాలా ఉన్నాయట. ఎందుకంటే రామును రేంజ్లో వాడేసింది హిమాంబి. సో లక్షలు ఉన్నాయి, విలాసాలకు బాగా లోటుపడిపోయారు వీళ్ళు. సో అతను ఏమన్నాడు? నువ్వు తీసుకున్న డబ్బు నాకు ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు రామును చంపాలని మణికంఠ ప్లాను. రాము లేకపోతే అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే నేను ఇవ్వాల్సిన అవసరం లే, మనకు మనం ఆడిందాట పాడింది పాట అని హిమాంబి అనుకుంది. నసీమ రాము గనక లేకపోతే నేను వినోద్తో హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంది. ఇక ఇప్పుడు ఈ మణికంఠ, వినోద్ ఇద్దరు వచ్చి ఈ హిమాంబి ఇంట్లో కూర్చొని స్కెచ్ చేశారు. నసీమ రెడీగా ఉంది, రా అని నువ్వు నైట్ ఫోన్ చేసి రాముని పిలిపించు అని హిమాంబికి చెప్పారు. వాడు వచ్చి రాగానే మీతో మేము చూసుకుంటాం అన్నారు. ఆల్రెడీ ఈ హిమాంబి వాళ్ళ మీద వ్యభిచారం కేసులు ఉన్నాయి. సో వాళ్ళకి కొత్తగా ఏం కేసులు అది అని అనుకున్నారు. ఆల్రెడీ ఉన్నాయి కదా, కొత్తగా మొక్కలు వచ్చిన పెద్ద ఇదే ఉండదులే, మనల్ని ఎవరైనా చేయలేరులే అనుకున్నారు, లేదా తప్పించుకోవచ్చు అని అనుకున్నారు. సో మొత్తానికి అయింది కదా. ఎగ్జాక్ట్గా ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం అతను పిలిచారు. ఎవరిని? రాముని. ఎవరు? ఈ హిమాంబి. నా కూతురు మొత్తం రెడీగా ఉంది, నేను రెడీ చేసి నువ్వు రా అని. మనోడు వచ్చేటప్పుడు ఈసారి ఎవరు లేకుండా పక్కన అక్కడే రాము వస్తూ మందు బట్టలు కూడా తీసుకుని వచ్చాడు. ఇంట్లోకి వచ్చాడు. వచ్చినటువంటి కొద్ది క్షణాలలోనే బయట నుంచి మణికంఠ, ఈ వినోద్, వీళ్ళతో పాటు జలీల్ ఖాన్ ఎవరో ఎగ్జాక్ట్ నేను నేమ్ ఐడియా లేదండి, బట్ ముస్లిం అతనే, అండ్ మరికొంతమంది రౌడీ షెట్టర్లు వాళ్ళు మొత్తం లోపలికి వచ్చినారు. ఇక వచ్చి రాగానే ముందు కొడతం కావచ్చు, పొడవటం కావచ్చు చేసేసారు. వినోద్ ఇది ఉంది కాబట్టే గారా నా నరసింహని కోరుకుంటామని చెప్పేసి బాటం మర్మాంగాలు కోసేశాడు, దారుణంగా పొడి చేశాడు, చచ్చిపోయాడు. ఇక అప్పుడు ఎటులటి ముందు వెళ్ళిపోండి అన్నాడు మణికంఠ. అలా వెళ్తున్న మూమెంట్లో మణికంఠ ఫోన్ తీసి సెల్ఫీ వీడియో ఎవరికి? రాము వాళ్ళ బావకి. రేయ్ మీ బావని చంపేశారా, నన్ను చంపాలని చూస్తాడా, ఇప్పుడు వీడినే చంపేస్తా అని చెప్పేసి అతను ఫోన్ చేసి చెప్పాడు. అతను ఆగమేఘల మీద పోలీసులకు ఫోన్ చేశాడు. వీళ్ళు ఏం చేసి వీళ్ళతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట వాడిని చంపేశాం అని చెప్పేసి పార్టీ చేసుకున్నారు. ఇక పోలీసులు వచ్చి చూశారు, హత్య నిజమే. ఇక అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ రాము యొక్క ఫోన్ డేటా తీస్తే దాని ద్వారా ఒకళ్ళు, ఆ తర్వాత ఒకళ్ళు ఇలా మొత్తం ఇప్పటికే 5-6 పట్టుబడ్డారు. ఇక రిమైండ్ మరికొందరు అరెస్ట్ చేయాలి. సో మొత్తం మీద ఏంటి ఇక్కడ పోలీసులు ఈ హిమాంబి విషయంలో ఎప్పుడో కనుక చర్యలు కనుక తీసుకుని ఉంటే ఇంత జరిగేదిగా. చూసి చూడట్టుగా వదిలేయటం, ఈమె ఏకంగా పోలీసులనే బెదిరించేదాకా వెళ్ళటం, అదేమంటే ఇంకెవరైనా హడావుడి చేయబోతే బ్లాక్మెయిల్ చేయటం, నేను ఆడదాన్ని నన్ను మీరు ఇచ్చారని చెప్పి కేసులు పెడతానని చెప్పేసి బెదిరించడం, ఇది తెగిడి చేసింది వద్దురా బాబు అని చెప్పేసి భయపడి ఆమె జోలికి వెళ్ళకపోవడం, అన్ని కలిపి ఇదిగో ఈరోజు ఒక భయంకరమైనటువంటి క్రైమ్ థ్రిల్లర్కి హైదరాబాద్ వేదిక అయింది. సో ప్లీజ్ బీ అలర్ట్. ఎవరైనా నమ్మాలి, ఎవరైనా నమ్మకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు ఏంటనేది ఆలోచించుకోండి. బట్ నేను మరలా చెప్తున్నా, స్టార్టింగ్ చెప్పింది ఇప్పుడు చెప్తున్నా, వ్యభిచారం తప్పు. మీ భార్య తప్ప, మీ లవర్ తప్ప వేరే వారితో లైంగికంగా కలవడం అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు తలనొప్పులు తెచ్చింది. ఇదిగో ఇలా ప్రాణం కూడా పోవచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.